హాయ్ అండి, వెల్కమ్ టు డింపుల్ దుర్గా కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కుక్కర్లో ఈజీగా తయారయ్యే ఎగ్ మసాలా బిర్యానీ చూద్దాం. అవుట్ సైడ్లా రిచ్ టేస్ట్, స్పైసీ ఫ్లేవర్తో పర్ఫెక్ట్గా ఉంటుంది. స్పెషల్గా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నేను ఒక 5 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి 20 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. ఈలోపు రైస్ నానబెట్టుకుందాం. నేనైతే 2 గ్లాసెస్ సోనా మైసూర్ రైస్ తీసుకుంటున్నాను. రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసి 30 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో 6 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కొన్ని ఆనియన్ స్లైసెస్ యాడ్ చేసుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెడదాం. అదే ఆయిల్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే 1 by 1 యాడ్ చేసుకోవాలి. దానిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని జాగ్రత్తగా ఫ్రై అయ్యేంత వరకు స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని సెపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లోకి 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగ యాడ్ చేసుకుందాం. చిటపట అనేంత వరకు వేయించుకుందాం. దానిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్, 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వాటర్ ఎందుకు యాడ్ చేశానంటే మసాలాలు అవి మాడకుండా ఉండడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో 1 కప్పు చిలికిన కమ్మటి పెరుగునైతే తీసుకోవాలి. మసాలాలన్నీ పెరుగు పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం రెస్ట్ ఇవ్వాలి. చూసారు కదా ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇప్పుడు మనం దీనిలో కాచిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ సోనా మైసూర్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ గీ, టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుందాం. లెమన్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మెతుకు అనేది అంటుకోకుండా పొడపల్లాడుతూ వస్తుంది. సో అందుకే నేను లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఎసర ఇలా మసాలా కాగుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిలో అరగంట ముందు నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ అయితే రప్పించాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 20 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేయాలి. 20 మినిట్స్ వరకు మూతనైతే ఓపెన్ చేయకూడదు. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మన టేస్టీగా ఉన్న ఎగ్ మసాలా కుక్కర్ బిర్యానీ రెడీ అయ్యింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకెలాంటి ఈజీ రెసిపీస్ కోసం డింపుల్ దుర్గా కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.